ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో, ఎండ్ అయ్యేది తెలంగాణలో. థర్మల్ ప్లాంటు నాకు గొట్టాలని చూస్తే పబ్జీలో ఐరంగల్ మ్యాప్లో మిల్టా పవర్ ఉంటుంది కదా, సేమ్ అది గుర్తొస్తుంది. హే గైస్ అండ్ వెల్కమ్. నా పేరు లోక్నాథ్, మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే మెము వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ తూర్పు టెర్మినల్. మన జాతీయ జెండా, టైం చూసుకోవచ్చు 7:20 అవుతుంది. మన ట్రైన్ ఇక్కడి నుంచి 8:15కి కదులుతుంది. మన ట్రైన్ ప్రస్తుతం తెనాలి నుంచి విజయవాడకు వస్తుంది, మళ్ళీ విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తుంది. స్టేషన్ లోపలికి ఎంటర్ అవుదాం. స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, అలాగే మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయవాడ రైల్వే స్టేషన్లో నాకు బాగా నచ్చేది మెయింటెనెన్స్. చాలా అంటే చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్. క్లాక్ టవర్ చాలా బాగుంది. బుకింగ్ ఆఫీస్ కింద ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ బుకింగ్ ఆఫీస్. టికెట్ తీసుకుందాం. అటువైపు మనకు రిజర్వేషన్ కౌంటర్. అది మన ట్రైన్ నెంబర్ కనిపిస్తుంది కదా, 67215 విజయవాడ భద్రాచలం 8:15కి డిపార్చర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. టికెట్ అయితే తీసుకున్నాను నేను. ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఎంటర్ అయ్యాను. టైం చూసుకోవచ్చు 7:26 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీ ఉంది ప్రస్తుతానికి. ఎంక్వైరీలో ఇప్పుడే కనుక్కున్నాను, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 లేదా 9లో వస్తుందని చెప్పారు. అక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది, చూసారు, ధనాబాద్ అలెప్పి బొకారో ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 6లోకి వచ్చింది. విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ చెప్పేది కదా, విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ BZA. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేను 9వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసాను. 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక గూడ్స్ రైలు ఉంది, అండ్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో కూడా ఒక గూడ్స్ రైలు ఉంది. వచ్చేస్తుంది మన మెము ట్రైన్. తెనాలి నుంచి విజయవాడకు వస్తుంది. ఇప్పుడు మరి విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తుంది. ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసాను. మన ట్రైన్ నెంబర్ 67215. మన ట్రైన్ విజయవాడలో ఉదయం 8:10 బయలుదేరుతుంది. భద్రాచలంకి 1:20 చేరుకుంటుంది. మన ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి, అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అంత బిజీ అయితే లేదు మన ట్రైన్, ప్రస్తుతానికి ఖాళీనే ఉంది. విజయవాడ భద్రాచలం రోడ్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్ क्रमांक 9 पर खड़ी है. 8:15కి బయలుదేరాలి మన ట్రైన్. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 8:36 అవుతుంది. టికెట్ గురించి మాట్లాడుకుంటే విజయవాడ నుంచి భద్రాచలం రోడ్డుకి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రయాణ సమయం 5 గంటల 10 నిమిషాలు. మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 178. సిగ్నల్ ఇచ్చేసాడు. విజయవాడ నుంచి మన ట్రైన్ బయలుదేరింది 35 నిమిషాలు ఆలస్యంగా. 8:15కి బయలుదేరాల్సింది, 8:51 అవుతుంది టైము. బాయ్ విజయవాడ జంక్షన్. మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మొత్తం 22 స్టాప్స్లో ఆగుతుంది. రీసెంట్గానే మనం యూట్యూబ్లో ఒక పోల్ పెట్టాము, విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వ్లాగ్ చేయాలా లేకపోతే హిందూపురం నుంచి గుంతకల్ డెమో వ్లాగ్ చేయాలని. చాలా మటుకు ఆల్మోస్ట్ 65% వరకు విజయవాడ నుంచి భద్రాచలం వ్లాగ్ చేయమని వచ్చింది. అందుకే ఈ వ్లాగ్ మనం చేస్తున్నాం. విజయవాడ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మేము పెడుతున్న ఎఫర్ట్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. WDG4 UBL హుబ్లీ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. గూడ్స్ అడ్డం ఉంది, కానీ అటువైపు ఒక లైన్ వెళ్తుంది కదా, అదే మనకు నూజివీడ్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే లైన్ అటువైపు ఉంటుంది. మన ట్రైన్ కంప్లీట్ వ్యూని చూడొచ్చు. నేను ట్రైన్కి లాస్ట్లో ఎక్కేసాను.
ట్రాక్ కనిపిస్తుంది చూసారు, ఇదే బైపాస్ లైన్. కొన్ని ట్రైన్స్ విజయవాడ జంక్షన్కి రాకుండా ఇలానే వెళ్ళిపోతాయి టువర్డ్స్ మనకు రాయనపాడు మీదుగా. సో ఆ ట్రైన్స్ అన్ని కూడా ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతాయి. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన రాయనపాడుకి మన ట్రైన్ చేరుకుంది. రాయనపాడు రైల్వే స్టేషన్ విజయవాడ స్టేషన్కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్. కొన్ని ట్రైన్స్ విజయవాడ జంక్షన్ రాకుండానే రాయనపాడు మీదకైతే డైవర్ట్ చేస్తున్నారు. అమృత్ భారత్ పథకం కింద అయితే ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ RYP. జనాలు పర్లేదు, బాగానే ఉన్నారు. రాయనపాడు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. రాయనపాడు తర్వాత నెక్స్ట్ స్టాప్ కొండపల్లి. కొండపల్లి దేనికి ఫేమస్ తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్ బాయ్ రాయనపాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కొండపల్లి బొమ్మలకు చాలా ఫేమస్. వెల్కమ్ టు కొండపల్లి రైల్వే స్టేషన్. కొండపల్లి రైల్వే స్టేషన్ కోడ్ KL. కొండపల్లి నుంచి బయలుదేరిపోయాం. కొండపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ చెరువు మాధవరం. వెల్కమ్ టు చెరువు మాధవరం రైల్వే స్టేషన్. స్టేషన్ బోర్డు మిస్సింగ్. ఈ స్టేషన్ కోడ్ CVV. చెరువు మాధవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. చెరువు మాధవరం తర్వాత స్టాప్ గంగినేని. వెల్కమ్ టు గంగినేని. స్టేషన్ కోడ్ GNN. గంగినేని మెయిన్ స్టేషన్ ఇటువైపు ఉంది, చూపిద్దామంటే గూడ్స్ అడ్డం ఉంది. గంగినేని నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. గంగినేని ఆంధ్రాలోని లాస్ట్ స్టాప్. ఇప్పుడు మనం తెలంగాణలోకి ఎంటర్ అవుతాం. తెలంగాణలోని ఫస్ట్ స్టాపే ఎర్రుపాలెం. పక్కన చూసుకోవచ్చు గ్రానైట్ బండలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. బాయ్ బాయ్ గంగినేని. గంగినేని నుంచి ఎవరైనా చూస్తుంటే మన వ్లాగ్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. తెలంగాణలోని ఫస్ట్ స్టాప్ అయిన ఎర్రుపాలెంకి మన ట్రైన్ చేరుకుంది. వెల్కమ్ టు తెలంగాణ. ఎర్రుపాలెం స్టేషన్ కోడ్ YP. జనాలు చూసారు, బాగానే ఉన్నారు ఇక్కడ. ఎర్రుపాలెం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఎర్రుపాలెం తర్వాత స్టాప్ తొండల గోపవరం. బాయ్ బాయ్ ఎర్రుపాలెం. ఎర్రుపాలెం నుంచి ఎవరైనా మన వీడియోస్ని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. తొండల గోపవరం రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇటువైపు గూడ్స్ ఉంది, అటువైపు కూడా గూడ్సే ఉంది. ఈ స్టేషన్ కోడ్ TNGM. తొండల గోపవరం మెయిన్ స్టేషన్ అటువైపు ఉంది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మదిర. వెల్కమ్ టు మదిర. స్టేషన్ కోడ్ MDR. ఇక్కడికి మన ట్రైన్ 54 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇక్కడికి 9:20కి రావాల్సింది 10:20కి వచ్చింది. కరెక్ట్గా గంట లేట్గా వచ్చింది మన ట్రైను. మదిర నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మదిర తర్వాత నెక్స్ట్ స్టాప్ మోటుమారి జంక్షన్. బాయ్ బాయ్ మదిర. మదిర నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. స్టేషన్లన్నీ లెఫ్ట్ సైడ్ వస్తాయి కదా అని లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను, కొన్ని రైట్ సైడ్ వస్తున్నాయి. మోటుమారి జంక్షన్ దగ్గర డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్ళే మెము వెళ్తుంది చూడండి. మన ట్రైన్ మోటుమారి జంక్షన్కి చేరుకుంది. మోటుమారి జంక్షన్ కోడ్ MTMI.
అమృత్ భారత్ లోకోమోటివ్ వ్యాప్ 5 గజియాబాద్. వెల్కమ్ టు మోటుమారి జంక్షన్. మోటుమారి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మోటుమారి తర్వాత నెక్స్ట్ స్టాప్ బోనకాలు. మోటుమారి దగ్గర ఒక జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మన పక్కన ఒక ట్రాక్ వస్తుంది కదా, ఇదే మోటుమారి జంక్షన్ లైన్. ఈ లైన్ మనకు విష్ణుపురం జంక్షన్లోకి కలుస్తుంది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ సింగిల్ లైన్ ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్లోకి కలుస్తుంది ఆ లైన్. ప్రస్తుతానికి గూడ్స్ నడుస్తున్నాయి కానీ ప్యాసింజర్ ట్రైన్స్ ఏం నడవట్లేదు. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ చూసుకోవచ్చు. వామ్మో. బోనకాలు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. బోనకాలు స్టేషన్ కోడ్ BKL. మన పక్కన చూసుకోవచ్చు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. బోనకాల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బోనకాల్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ బోనకాలు. బోనకాలు తర్వాత స్టాప్ అయిన నాగల్వంచకు మన ట్రైన్ చేరుకుంది. నాగల్వంచ స్టేషన్ బోర్డు మిస్సింగ్. వెల్కమ్ టు చింతకాని రైల్వే స్టేషన్. కృష్ణ ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ టు తిరుపతి. కృష్ణ ఎక్స్ప్రెస్ చింతకాని నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. చింతకాని తర్వాత నెక్స్ట్ స్టాప్ పందిళ్ళపల్లి. వెల్కమ్ టు పందిళ్ళపల్లి. స్టేషన్ కోడ్ PNDP. పందిళ్ళపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. వెల్కమ్ టు ఖమ్మం. స్టేషన్ కోడ్ KMT. ఇక్కడికి మన ట్రైన్ 10:30కి రావాల్సింది, 11:30కి వచ్చింది. గంట లేట్గా నడుస్తుంది మన ట్రైన్. ఖమ్మం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 11:37 అవుతుంది. మన వెనకే విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఉంది. ఖమ్మం నుంచి మన వ్లాగ్స్ చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఖమ్మం. వెల్కమ్ టు మల్లెమడుగు రైల్వే స్టేషన్. ఇందాకే సికింద్రాబాద్ టు గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. ఫోన్ తీసి వీడియో తీసేలోపు వెళ్ళిపోయింది. మల్లెమడుగు నుంచి ఎవరైనా చూస్తున్నారా? చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. మన వెనకనే వందే భారత్ ఉంది, విశాఖపట్నం టు సికింద్రాబాద్. అది వస్తే చూపిస్తాను, వెయిట్ చేయండి. మల్లెమడుగు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మల్లెమడుగు తర్వాత నెక్స్ట్ స్టాప్ బాపట్లపల్లి. నాకు తెలిసి వందే భారత్తో మన ట్రైన్ ప్యారలల్ రన్ అవ్వచ్చు. బాయ్ బాయ్ మల్లెమడుగు. వెల్కమ్ టు పాపటపల్లి. స్టేషన్ కోడ్ PPY. సారీ, నేను ఇందాక పాపట్లపల్లి అన్నాను. బాయ్ బాయ్ పాపటపల్లి. పాపటిపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ డోర్నకల్లు. డోర్నకల్లో మన ట్రైన్ లోకో రివర్సల్ ఉంటుంది. డోర్నకల్లు జంక్షన్. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ వెళ్తుంది చూడండి. ట్రైన్ నంబర్ 20833. ప్యారలల్ లైన్ అదిరిపోయింది కదా. మన ట్రైన్ కూడా ఏం తక్కువ ఫాస్ట్ వెళ్ళట్లేదు. ఆల్మోస్ట్ 75-80 దగ్గర వెళ్తున్నాడు.
బాయ్ బాయ్ వందే భారత్. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అటువైపు నుంచి మన రైట్ సైడు అదే డోర్నకల్లు బైపాస్ లైన్. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది చూసారు, అదే డోర్నకల్లు జంక్షన్ లైన్, అదే భద్రాచలం వైపు వెళ్తుంది ఆ లైన్. ఇప్పుడు మన ట్రైన్ లోకో రివర్స్ తీసుకొని ఆ ట్రాక్ మీదుగా మనం భద్రాచలం రోడ్డుకి అయితే వెళ్తాము. భద్రాచలం రోడ్ అలాగే మనుగూరుకి వెళ్తుంది ఆ ట్రాక్. వెల్కమ్ టు డోర్నకల్లు జంక్షన్. డోర్నకల్లు జంక్షన్ కోడ్ DKJ. ఇక్కడ మోస్ట్లీ జనాలు ఖాళీ అవ్వచ్చు. వ్యాగ్నైన్ HC హార్న్ కొడుతున్నాడు. ఇక్కడికి మన ట్రైన్ 121 కిలోమీటర్స్ కవర్ చేసింది. మెయిన్ స్టేషన్ బిల్డింగ్ అక్కడ ఉంది. Ready to leave from platform number 3. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 11:15కి రావాల్సిన మన ట్రైను 12:15కి వచ్చింది. గంట ఆలస్యంగా నడుస్తుంది. సిగ్నల్ ఇచ్చేశాడు, మన ట్రైన్ బయలుదేరిపోతుంది. ఇంకా డోర్నకల్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. డోర్నకల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ పోచారం. వ్యాగ్నైన్ HC విజయవాడ లోకోమోటివ్. బాయ్ బాయ్ డోర్నకల్ జంక్షన్. డోర్నకల్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇందాక మనం వచ్చిన ట్రాక్ అటువైపుది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. వెల్కమ్ టు పోచారం. ఈ స్టేషన్ బాగుంది, పూల చెట్లతోనూ పచ్చగా కలకల్లాడుతుంది. బాయ్ బాయ్ పోచారం. పోచారం తర్వాత నెక్స్ట్ స్టాప్ కారేపల్లి జంక్షన్. డోర్నకల్ నుంచి మనుగురు వరకు మొత్తం కూడా సింగిల్ ట్రాకే. మన లెఫ్ట్ సైడ్ ఒక లైన్ వెళ్తుంది చూసారా, ఈ లైను లొకేషన్ చూస్తే ఏదో ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఈ లైన్ ఏదో ఇండస్ట్రీ అనుకుంటా, సంథింగ్ అది. మన ట్రైన్ కారేపల్లి జంక్షన్కి దగ్గరలో ఉంది. కారేపల్లి దగ్గర జంక్షన్ లైన్ చూపిస్తాను. ఆ లైన్ మనకు సింగరేణి బొగ్గు గనులకు వెళ్తుంది. వెల్కమ్ టు కారేపల్లి జంక్షన్. ఎవరైనా చూస్తున్నారు ఇక్కడి నుంచి? చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. కారేపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కారేపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ గాంధీపురం హాల్ట్. ఇక్కడ ఒక జంక్షన్ లైన్ చూపిస్తాను చూడండి. ఆ లైన్ మనకు సింగరేణికి వెళ్తుంది. ఓన్లీ ఆ లైన్లో గూడ్స్ మాత్రమే నడుస్తున్నాయి ప్రజెంట్. ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, ఆ ట్రాకే సింగరేణి బొగ్గు గనుల వైపు వెళ్తుంది. ఆ ట్రాక్ గాంధీపురం హాల్ట్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ చీమల్ పహాడ్. ఊరు పేరు లేని రైల్వే స్టేషన్. బేతంపూడి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. బేతంపూడి తర్వాత మన డెస్టినేషన్ భద్రాచలం రోడ్. బేతంపూడి దగ్గర ఒక కొత్త ట్రాక్ వస్తున్నారు.
మనకు రాజమహేంద్రవరం నుంచి భద్రాచలంకి ఆ ట్రాక్ కానీ కంప్లీట్ అయితే మాత్రం డైరెక్ట్గా రాజమహేంద్రవరం నుంచి భద్రాచలంకి ఈజీగా ట్రైన్లో నుంచి వచ్చేయచ్చు. ఇంకా మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఈ ట్రాకే బేతంపూడి బైపాస్ లైన్. ఇది జంక్షన్ లైన్ వేరే చోట వస్తుంది, అది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ లైనే మనకు, ఈ లైన్ రాజమండ్రి వరకు కంప్లీట్ అయితే మాత్రం రాజమండ్రి నుంచి డైరెక్ట్గా భద్రాచలంకి ట్రైన్ స్టార్ట్ అవుతాయి. వెల్కమ్ టు భద్రాచలం రోడ్. ఫైనలీ మనం రీచ్ అయ్యాం. వన్ 1:15కి రావాల్సిన మన ట్రైను 1:35కి వచ్చింది. మరి ఈ ట్రైన్ ఇప్పుడు ఇక్కడి నుంచి 2:15కి విజయవాడకు బయలుదేరుతుంది. ఫైనల్గా భద్రాచలం రోడ్డుకి మన ట్రైన్ చేరుకుంది. 20 నిమిషాల ఆలస్యంగా 1:35కి వచ్చింది. 1:15కి రావాల్సింది. అండ్ ఇక్కడి నుంచి నేను శ్రీరాముల వారి దర్శనం చేసుకోవడానికి భద్రాచలం వెళ్తున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి భద్రాచలం మళ్ళీ 40 కిలోమీటర్లు. దీన్ని కొత్తగూడెం అంటారు. కొత్తగూడెంలోనే ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. భద్రాచలం రోడ్ అని అందుకే అంటారు. ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లు వెళ్తే భద్రాచలం వస్తుంది. సో నేను అక్కడి నుంచి దర్శనం చేసుకొని మరి నైటు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్తాను. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ బయట వ్యూ ఇది. ఈ రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మేము పెట్టిన ఎపిసోడ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి.